స్టార్ట్. సో మీరు చూస్తున్నారనే శివ అగ్రి ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అండి. సో నేను ఈ సంవత్సరం తీసుకొచ్చిన సీడ్స్ గురించి మీకు చెప్తానండి. ఈ సంవత్సరం తీసుకొచ్చిన జిందాల్ వాళ్ళది శృతి 9 అండి. జిందాల్ వాళ్ళది శృతి 9 కనిపిస్తుందండి సీడ్ చూడండి. జిందాల్ వాళ్ళది శృతి 9. సో నేను ఒక ప్యాకెట్ తీసి మీకు చూపిస్తానండి. జిందాల్ వాళ్ళది శృతి 9 అండి ఇది. సో నేను మీకు ఒక ప్యాకెట్ తీసేసి చూపిస్తాను. సో అలానే నేను మొత్తం 15 ప్యాకెట్లు ఇచ్చానండి. సో ఈ బాక్స్లో వచ్చేసి 10 ఉన్నాయండి, దీంట్లో 5 ఉండి, దీంట్లో ఒక ప్యాకెట్ తీసి మీకు చూపిస్తానండి. సో మీరు ప్యాకెట్ తీసుకొని లేబుల్ చూడాలి. ఫస్ట్ ఈ లేబుల్ పక్కన లోగో ఉంది, ఇది లోగో, దీని లేబుల్ అంటారు. లేబుల్ జిందాల్ రాసి ఉంది దాన్ని. సో మనం ప్రతి ప్యాకెట్ ఏ ప్యాకెట్కి ఉన్న సీడు చూడాల్సింది మీరు లేబుల్ నెంబర్ చూడాలి. దాని పక్కనే క్రాప్ ఏ క్రాప్ వాడతాం అని రాసి ఉన్నాయండి. సో లాట్ నెంబర్ కూడా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. లాట్ నెంబర్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. అలానే ఎప్పుడైతే ఇది డేట్ ఆఫ్ టెస్ట్, ఈ సీడ్ని ఎప్పుడు టెస్ట్ చేసారో చెక్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ ప్యాకింగ్, ఈ సీడ్ని ఎప్పుడు ప్యాక్ చేశారు. అలానే వ్యాలిడ్ అప్ టు ఎప్పుడు దాకా ఈ సీడ్ మనకి పనిచేస్తుంది అన్నీ చెక్ చేసుకోవాలండి మీరు. సో లేబుల్ నెంబర్ చెక్ చేసుకోవాలి, లాట్ నెంబర్ చెక్ చేసుకోవాలి, లేబుల్, లాట్, డేట్ ఆఫ్ టెస్టింగ్ సీడ్ని, అలా డేట్ ఆఫ్ ఎప్పుడైతే సీడ్ని ప్యాక్ చేసి అది చూసుకోవాలి. అలాగనే ఇది ఏ సంవత్సరం దాకా వ్యాలిడ్ అప్పుడు ప్రతి సీడ్ చెక్ చేసుకోవాలి. ఏ సీడ్ తీసుకున్నా దాని లోగో చూసుకోవాలి, లేబుల్ చూసుకోవాలి, లాట్ నెంబర్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ టెస్టింగ్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ ప్యాకెట్ చూసుకోవాలి, ఆ సీడ్ ఎప్పుడు దాకా ఉంటుందో చూసుకోవాలండి. సో ఎంఆర్పి కూడా చూసుకోండి, కొంతమంది ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతారు. సో ఇది జిందాల్ వాళ్ళది. జిందాల్ కొంచెం కంపెనీ బ్రాండ్ కంపెనీ అండి, ఇంటర్నేషనల్ అంటే ఎంఎన్సీ కంపెనీ అండి. సో జిందాల్ సీడ్ని శృతిని తెచ్చండి. సో 15 ప్యాకెట్లు వచ్చేసి ఎకరన్నర తీసుకొచ్చండి. అలానే జిందాల్ వాళ్ళది రాజ్యలక్ష్మి తెచ్చానండి. ఇదిగోండి రాజ్యలక్ష్మి, జిందాల్ వాళ్ళది రాజ్యలక్ష్మి అండి. సో ఇది ఒక ప్యాకెట్ మీకు చూస్తే దీంట్లో 10 ఉంటాయండి. సో ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా 11 ప్యాకెట్స్ ఇచ్చాను దానికి. సో జిందాల్ వాళ్ళది రాజ్యలక్ష్మి. సేమ్ ఇది కూడా చూడగానే జిందాల్ లోగో, లాట్ చూసుకోవాలి, జిందాల్ లోగో చూసుకోవాలి, లేబుల్ చూసుకోవాలండి. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి దీంట్లో లేబుల్ ఇచ్చారు, లేబుల్ నెంబర్ ఎంత ఇచ్చారు, లాట్ నెంబర్ ఎంత ఇచ్చారు, డేట్ ఆఫ్ ప్యాకెట్ ఎప్పుడు చేశారు, డేట్ ఆఫ్ సీడ్ని ఎప్పుడు టెస్ట్ చేశారు, ఆ సీడ్ని ఎప్పుడు ప్యాకెట్ చేశారు, అలానే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, కింద ఎంఆర్పి ప్రతిదీ జాగ్రత్త చెక్ చేసుకోవాలండి. ప్రతి రైతు లోగో కంపల్సరీ మ్యాండేటరీ, లోగో చూసుకోవాలి, దాని పక్కన లేబుల్. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది అంత పట్టుకుంటారు. తర్వాత అలానే జిందాల్ వాళ్ళు ధీరా, సేమ్ ధీరా అండి. ధీరా 2727 ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు, 2727 తీసుకొచ్చాను. సేమ్ అలానే అంటే ప్రతి దానికి లేబుల్ నెంబర్ చూసుకోవాలి, లాట్ నెంబర్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ టెస్టింగ్ చూసుకోవాలి, డేట్ ఆఫ్ ఎప్పుడైతే ప్యాకెట్ చేసుకోవాలి చూసుకోవాలి, అప్పుడు ఎప్పుడు దాకా పని చేస్తుంది అంటే వ్యాలిడ్ అప్ అదని చెక్ చేసుకోవాలి, ప్రైస్ చూసుకోవాలండి. అలానే స్టార్ ఫీల్డ్ వాళ్ళది 2626 ఇచ్చానండి. స్టార్ ఫీల్డ్ వాళ్ళది 2626 ఇచ్చానండి. సో మీ చెక్కింగ్ కోసం ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తానండి, చెక్ చేద్దాం. ప్యాకెట్ అన్బాక్సింగ్ చేస్తానండి. సో 2626 అండి. సో లాస్ట్ ఇయర్ వేసాను ఇది. సో ఇయర్ కూడా తీసుకొచ్చాను. సో స్టార్ ఫీల్డ్ వాళ్ళు చూసుకోండి. సేమ్ ప్రతిదానికి లేబుల్, లాట్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ, లేబుల్ నెంబర్, లాట్ నెంబర్ చూసుకోండి. అయిన డేట్ ఆఫ్ టెస్టింగ్ సేమ్ చూసుకోండి, చెక్ చేసుకోండి. సో ఇది స్టార్ ఫీల్డ్ వాళ్ళది 2626 అండి. సో ఇది ఒక ఎకరానికి ఇచ్చే 10 ప్యాకెట్స్ కరెక్ట్గా ఉంటే 10 ప్యాకెట్స్ ఎకరానికి సరిపోతాయండి. కావాలని ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు. సో జిందాల్ వాళ్ళది 2626 ఒక ఎకరానికి తీసుకొచ్చాను. అలానే ఫామ్టెక్ వాళ్ళది రెడ్ సన్ అండి. ఫామ్టెక్ వాళ్ళది రెడ్ సన్. సో ఇదే రెడ్ సన్ తీసుకోవాలి. చూడగానే ఇక్కడ రెడ్ సన్ చూసుకోవాలి, ఫామ్టెక్ రెడ్ సన్ చూసుకోవాలి. ఈ సీడ్ లాస్ట్ ఇయర్ మా ఊర్లో వేసారు. సో బాగానే పడింది కాబట్టి రెడ్ సన్ కూడా తీసుకొచ్చానండి. సో అలానే దీనికి డేట్ ఆఫ్ టెస్టింగ్, డేట్ ఆఫ్ పాసింగ్ అన్నీ చెక్ చేసుకోవాలి. మనం మొత్తం బ్యాక్ సైడ్ ఇస్తాడు. సో అన్నీ చేసుకోవాలి. నేను ఇది ఒక ఎకరాన్ని తీసుకొచ్చాను. అలానే జయం, ఫామ్టెక్ వాళ్ళది జయం అండి. సో ఇది కూడా చెక్ చేసుకోండి, మీరు చూసుకోండి. ఎత్తున సీడ్ ఎంత పడుతుంది, ఎన్ని లేబుల్ ఎంత, లాట్ నెంబర్ ఎంత, సీడ్ టెస్టింగ్ చూసుకొని జర్మినేషన్ ఎంత, ప్యూరిటీ ఎంత ఉంది దీనికి. సో ఇవన్నీ చూసుకోండి, మీరు బ్యాక్ సైడ్ ఇస్తాడు. ప్రతిదీ చెక్ చేసుకొని తెచ్చుకోండి. సో అలానే 2 శాంపిల్ తెచ్చానండి. నేత్ర ఒకటి, క్రాప్ సైన్స్ వాళ్ళది నేత్ర శాంపిల్ ప్యాకెట్స్ అండి. ఇది ఒకటి శాంపిల్. అలానే సాగర్ సీడ్ వల్ల అమరావతి 22 ఇది కూడా తీసుకొచ్చానండి. సో చూసుకొని మీకు ఏ సీడ్ బాగుంటే ఆ సీడ్ ఇవన్నీ బట్టి శాంపిల్స్ ఇచ్చానండి. సో ఇవన్నీ జరుగుతున్నాయండి, మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఏదైనా సీడ్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తానండి. ఆ సీడ్కి మీకు ఏమైనా కావాలనే డౌట్లు ఏమైనా ఉండా కానీ, ఆ సీడ్ ఏమైనా కావాలన్నా కానీ, ఎక్కడ దొరుకుతుందో కానీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ప్లీజ్ కాల్ చేయండి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మీ అండ్ షేర్ మీ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆప్.